నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ మార్కెట్లో హాట్ ఫైట్ చూస్తున్నాం. ఓపో రెనో 15 ప్రో మినీ వర్సెస్ మన కాంపిటీటర్. మొదట డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మన 6.32 ఇంచెస్ వస్తుంది. మన కంఫర్ట్ సైజ్ వస్తుంది. ఫుల్ హ్యాండీగా ఒక చేత్తో వాడడం పర్ఫెక్ట్గా ఉంటుంది. మన కాంపిటీటర్ మాత్రం 6.5 ఇంచెస్ పెద్ద బల్క్ 6.5 ఇంచెస్ డిస్ప్లేతో పెద్ద బల్క్ ఫీల్డ్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఓపో రెనో 15 ప్రో మినీ 200 మెగా పిక్సెల్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 200 మెగా పిక్సెల్. మన కాంపిటీటర్ మాత్రం ఓన్లీ 50 MP మాత్రమే వస్తుంది. 200 MP వల్ల మీరు ఎంత జూమ్ చేసినా క్లారిటీగా అద్భుతంగా ఉంటుంది. 200 MP వల్ల మీరు ఎంత జూమ్ చేసినా క్లారిటీగా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ప్రింట్అవుట్లో ఎలాంటి డీటెయిల్స్ మిస్ అవ్వవు. 3.5x పోర్ట్రైట్లో DSLR లాంటి డెప్త్ డే అయినా నైట్ అయినా సూపర్ అవుట్పుట్ ఉంటుంది. జూమింగ్ విషయానికి వస్తే మంది 100x వరకు జూమింగ్ వస్తుంది. మన కాంపిటీటర్ మాత్రం ఓన్లీ 100x మాత్రమే. వీడియో జూమింగ్లో కూడా రెనోకి 18x ఎడ్జ్ ఉంది. బ్లాగర్ల కోసం ఫ్రంట్ బ్యాక్ స్విచ్ చాలా పెద్ద ప్లస్. సెల్ఫీ లవర్ల కోసం 100 FOV ఉంటుంది. రెనోలో 100 FOV అందరూ ఒకే ఫ్రేమ్లో ఫోటోలు దిగచ్చు. మన కాంపిటీటర్ మాత్రం ఓన్లీ 92 FOV మాత్రమే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓపో రెనో 15 డైమండ్ సిటీ వస్తుంది. 8450 వస్తుంది. AN TTలో లక్షలకు పైగా స్కోర్ ఉండాలి. మన కాంపిటీటర్ మాత్రం ఓన్లీ 17 లక్షలు. అంటే గేమింగ్ మల్టీ టాస్కింగ్లో ఓన్లీ రెనోకి మాత్రం అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నది రెనోకే. AI ఫ్యూచర్లో ఓన్లీ రెనోలో స్మార్ట్ టూల్స్ ఉండగా మన కాంపిటీటర్లో మాత్రం ఓన్లీ సాధారణ ఫిల్టర్స్ మాత్రమే ఉంటాయి. సో ఫ్రెండ్స్, డిజైన్ పర్ఫార్మెన్స్ AI ఎడిషన్ ప్రతి